सदा प्रदीप्तम् सकलप्रजाज्योतिष्यम् श्रीकरं शुभकरम्. ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మొట్టమొదటిగా పంచాంగం, శుభ సమయాలు, ఆ తర్వాత నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా ఈ బుధవారం రోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు, వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశం. దాంతోపాటుగా మే మాసంలో జన్మించిన వారి గురించి సంఖ్యాశాస్త్రం ఏమని చెప్తుంది, వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, వారి బలాలేంటి, బలహీనతలేంటి అన్న అంశాలు, దాంతోపాటుగా శుభకరం అన్న అంశంలో భాగంగా కుటుంబ కష్టాల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిహారం కుటుంబ యజమాని పాటించాలి అన్న అంశాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. బుధవారం 25వ తారీఖు ఫిబ్రవరి నెల 2015వ సంవత్సరం, శ్రీ జైనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి శుద్ధ సప్తమి సాయంకాలం 4:32 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం కృత్తిక రాత్రి 10:54 వరకు, వర్జ్యం పగలు 11:08 నుంచి 12:44 వరకు, దుర్ముహూర్తం పగలు 11:45 నుంచి 12:34 వరకు, రాహుకాలం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు, యమగండం ఉదయం 7:30 నుంచి 9 వరకు. శుభ సమయాల విషయానికి వస్తే తెల్లవారుజామున 3:16 ధనుర్లగ్నంలో, అదేవిధంగా తెల్లవారుజామున 4:46 మకర లగ్నంలో, అంటే తెల్లవారితే గురువారం, వివాహాలు, గృహప్రవేశ, శంకుస్థాపనలు ఇటువంటి వాటికి అనుకూలంగా ఉంది. ఇక ఇప్పుడు మనం నవగ్రహ సంచారాన్ని అనుసరించి మేషం నుంచి మీనం దాకా గల 12 రాసుల వారికి ఈరోజు గ్రస్తు ఏ విధంగా ఉంటుంది, వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి కూడా అపవాదులు ఎదుర్కొంటారు. పరిస్థితులు వీరికి అంతగా అనుకూలించవు. వివాదాలకు దూరంగా ఉండడం మేషరాశి వారికి చాలా మంచిది. ఆరోగ్య, కుటుంబ సమస్యలు మేషరాశి వారిని బాగా వేధిస్తాయి. ఆకస్మిక ప్రయాణం కూడా ఈ రోజు వీరికి ఉండవచ్చు. వ్యాపారవర్గాల వారికి వ్యాపార ఆటుపోట్లు అధికమవుతాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో మార్పులు, చేర్పులు. రాజకీయ, వైద్య రంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. సినీ కళాకారుల అంచనాలు విఫలమవుతాయి. విద్యార్థులకు చికాకులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు కూడా నిరుత్సాహం అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక మేషరాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు పసుపు రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనులు పూర్తి చేయడంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం కూడా వీరికి ఈరోజు ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు ఎవరైతే వృషభ రాశి వారు చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారు వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయ, వైద్య రంగాల వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. సినీ, టీవీ కళాకారుల కృషి కూడా ఫలిస్తుంది. విద్యార్థులు నూతన విద్యావకాశాలు పొందుతారు. మహిళలు కూడా సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృషభ రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు నీలం రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృషభ రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారు ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో అవి నత్తనడకన సాగుతాయి. ఆరోగ్య విషయానికి వస్తే గొంతు, చర్మ సమస్య రుగ్మత వల్ల కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. రాబడి కొంత తగ్గి రుణాల కోసం ప్రయత్నిస్తారు. వ్యాపార వర్గాల వారు కూడా వ్యాపారంలో కొంత నిదానంగా వ్యవహరించాలి. ఉద్యోగుల వరకు ఆకస్మిక బదిలీలు, పారిశ్రామిక వర్గాల వరకు కొంత అసంతృప్తిగానే గడుస్తుంది. సినీ, టీవీ కళాకారులకు గందరగోళ పరిస్థితులు అధికమవుతాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేరు. మహిళలకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. షేర్ల క్రయ విక్రయాలు సాదాసీదాగా సాగుతాయి. ఇక మిథున రాశి వారికి ఇవాళ కాస్త వచ్చే రంగు గులాబీ రంగు మరియు గోధుమ రంగు. పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శివారాధన చేయడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి శ్రమ ఫలించే రోజుగా చెప్పవచ్చు. స్నేహితులను కలుసుకొని కర్కాటక రాశి వారు మంచి చెడ్డ విచారిస్తారు. పనులన్నీ కూడా చకచక పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు కూడా చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా ఈరోజు వీరికి మెరుగ్గా ఉంటుంది. వాహనం కొనడానికి కూడా గ్రస్తి యోగంగా ఉంది. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు ఈరోజు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తుల వారు
పదోన్నతులకు సంబంధించిన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయ సాంకేతిక రంగం వారికి యోగదాయకంగా ఉంటుంది. సినీ టీవీ కళాకారులకు గౌరవ పురస్కారాలు, విద్యార్థులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. మహిళలు కూడా ఆసక్తికరమైన సమాచారాన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కలిసి రంగు గోధుమ రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే కర్కాటక రాశి ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సత్యనారాయణ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. చిరకాల కోరిక కూడా నెరవేరుతుంది. సన్నిహితులతోటి విభేదాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా తొలగుతాయి. ఆలయాలు దర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల వారికి ఇంక్రిమెంట్కి సంబంధించిన సమాచారం అందుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. సినీ టీవీ కళాకారులకు కూడా కొంత ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు అనుకూల ఫలితాలు సాధిస్తారు. మహిళలు నూతనోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. సింహరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే సింహరాశి వారు ప్రతి ఒక్కరూ కూడా కుజగ్రహ ఆరాధన చేయడం, కుజగ్రహ మంత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ప్రయాణాల్లో ఈరోజు ఆటంకాలు ఎదుర్కొంటారు. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు కూడా వాయిదా వేస్తారు. బంధువులతోటి కూడా వీరికి తగాదాలు అధికమవుతాయి. నిదానంగా వ్యవహరించడం చాలా మంచిది. అనారోగ్య సమస్యలు కూడా వీరికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ఉద్యోగుల వారికి మరింత శ్రమ పెరుగుతుంది. రాజకీయ వైద్య రంగాల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. సినీ టీవీ కళాకారులు ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులకు మానసిక అశాంతి అధికమవుతుంది. మహిళలకు కుటుంబ చికాకులు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి కుటుంబ కలహాలు అధికమవుతాయి. నూతన రుణాలు కూడా చేశారు. దూర ప్రయాణాలు కూడా చేసిన పరిస్థితులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయానికి వస్తే గొంతు చర్మ సంబంధిత రుగ్మతల వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల వైఖరితోటి కొంతవరకు మనస్తాపం కూడా చెందుతారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు అంతగా లాభించవు. ఉద్యోగ వర్గాల వారికి స్థాన మార్పు సూచనలు. రాజకీయ సాంకేతిక రంగాల వారి విదేశీ పర్యటనలో మార్పులు చేర్పులు. సినీ టీవీ కళాకారులు అనుకున్న అవకాశాలు దూరం చేసుకుంటారు. విద్యార్థులకు కూడా ఒత్తిడులు మరింతగా పెరుగుతాయి. మహిళలకు మానసిక అశాంతి అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు దక్కవు. ఇక తులారాశి వారికి వాళ్ళ కాసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు ఆకుపచ్చ రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు. ఏవైతే కార్యక్రమాలు ప్రారంభం చేస్తారో వాటిలో విజయం చేకూరుతుంది. బంధువులతోటి మనస్పర్ధలు ఏమన్నా ఉంటే తొలగిపోయి సఖ్యత నెలకొంటుంది. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. భూ సంబంధిత వివాదాలు కూడా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి అనుకూల మార్పులు చేర్పులు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీ పర్యటనలు, విదేశాల్లో సన్మానాలు కూడా వీరికి జరగవచ్చు. సినీ టీవీ కళాకారులకు విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అందిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. మహిళలు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారి ముఖ్యమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని అవకాశాలు దగ్గరికి వస్తాయి. వ్యూహాల అమలులో ఈ రాశి వారు విజయం సాధిస్తారు. ఆస్తి వివాదాల నుంచి కూడా బయటపడతారు. నిరుద్యోగులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగుతాయి. పారిశ్రామిక రాజకీయ రంగం వారికి విదేశీ పర్యటనలు. సినీ టీవీ కళాకారులు పట్టుదలతోటి అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాల్లో ప్రవేశం లభిస్తుంది. మహిళలకు కుటుంబంలో గౌరవించే వారి సంఖ్య పెరుగుతుంది. మహిళల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు పసుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తాయి ధనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బుధగ్రహ స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారి ముఖ్యమైన వ్యవహారాల్లో ఈరోజు ఆటుపోట్లు అధికంగా ఎదుర్కొంటారు. బంధువులతోటి కూడా వీరికి తగాదాలు అధికమవుతాయి. ఆలోచనలు ఏవి కూడా నిలకడగా ఉండవు.
ప్రతిథులు కూడా కొన్ని సమస్యలు సృష్టిస్తారు. ఆరోగ్య సమస్యలు బాగా చికాకుపరుస్తాయి. విలువైన వస్తువులు తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. దూర ప్రయాణాలు కూడా వీరికి ఈరోజు ఉంటాయి. వ్యాపార వర్గాల వరకు వ్యాపార లావాదేవీల్లో ఒడిదుడుకులు అధికమవుతాయి. ఉద్యోగ వర్గాల వరకు ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ పారిశ్రామిక వర్గాల వరకు చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. సంయమనం పాటించడం వీరికి చాలా మంచిది. సినీ కళాకారులు ప్రయత్నాలన్నీ కూడా మందకొడిగా సాగడం వల్ల నిరాశ చెందుతారు. విద్యార్థులు ఈరోజు వెలువడే ఫలితాలపై నిరాశ వ్యక్తం చేస్తారు. మహిళలకు కుటుంబ సమస్యలు మరింత అధికమవుతాయి. శీల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి ప్రతి ఒక్కరు కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆకస్మిక ప్రయాణాలు కూడా చేస్తారు. బంధువులతోటి తగాదాలు మరింత అధికమవుతాయి. ఆలోచనలేవి కూడా కుంభరాశి వారికి స్థిరంగా ఉండవు. అనారోగ్య సమస్యలు కూడా వీరికి అధికమవుతాయి. ఔషధ సేవనం కూడా తప్పదు. విలువైన సామాగ్రి తమ వెంట తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఆలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వరకు వ్యాపార ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. ఉద్యోగ వర్గాల వరకు ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వైద్య రంగాల వరకు అందిన అవకాశాలు కూడా చేజారుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. మహిళలకు ఆరోగ్య భంగం, తద్వారా ఔషధ సేవనం కూడా తప్పకపోవచ్చు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. కుంభరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే కుంభరాశి వారు ప్రతి ఒక్కరు కూడా నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారు ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో వీరికి విశేషమైన గౌరవం లభిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి కూడా మీనరాశి వారు బయటపడతారు. చిరకాల స్నేహితులను కలుసుకుని వారితో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. సంఘంలో పరపతి కూడా పెరుగుతుంది. తమ ప్రతిభను కూడా చాటుకుంటారు. అనుకున్నది సాధించే వరకు వీరు విశ్రమించరు. వ్యాపార వర్గాల వారు వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వరకు పదోన్నతులకు సంబంధించిన సమాచారం చేతికంతుంది. పారిశ్రామిక రాజకీయ వర్గాల వరకు ఊహించని సన్మానాలు. సినీ కళాకారులకు కూడా గౌరవ పురస్కారాలు దక్కుతాయి. విద్యార్థులు కొత్త అవకాశాలతోటి ముందుకు సాగుతారు. మహిళలు శుభవర్తమానాలు అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక మీనరాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే మీనరాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం మీరు చాలా మంచిది. విన్నారుగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశం. ఇక ఇప్పుడు మనం ఈరోజు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఈరోజు బుధవారం కావున బుధగ్రహ దోషం వల్ల ఎవరికైతే జీవితంలో ఇబ్బందులు అధికంగా ఉన్నాయో, మానసిక సమస్యలు నరాల సంబంధిత సమస్యల వల్ల ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారు ఈరోజు బుధగ్రహానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం వారికి మంచిదని చెప్పవచ్చు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నవారు దగ్గరటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క ఆలయానికి వెళ్ళి స్వామివారికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించుకొని ఆలయంలో కూర్చొని స్వామివారి యొక్క స్తోత్రాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ పఠించి ఆ తర్వాత ముందుకు వెళ్ళడం లేదా కీలక నిర్ణయాలు తీసుకోవడం వల్ల వారి విజయ అవకాశాలు మెరుగుపడతాయని చెప్పారు. మే నెలలో జన్మించిన వారు ఎవరైతే ఉంటారో అంటే మే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్య జన్మించిన వారి యొక్క గుణగణాలు, అంటే ఏ సంవత్సరంలో అయినా సరే మే నెలలో జన్మించిన వారి యొక్క గుణగణాలు, వారి బలాలు బలహీనతలు ఏంటి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా చెప్పాలంటే మే నెలలో జన్మించిన వారికి త్యాగబుద్ధి కాస్త అధికంగా ఉంటుంది. తమకు ఉన్నంతలో తమకు సంపాదించినంతలో ఎవరన్నా ఎదుటి వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు కష్టపడుతున్నారు అంటే వెంటనే వెళ్ళి వారికి ఎంతో కొంత సహాయం చేయాలి అనేటువంటి బుద్ధి వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రయాణాలు చేయడం పట్ల ఆసక్తి కూడా చాలా అధికంగా ఉంటుంది. దేశంలో కానీ విదేశాల్లో ఉన్నటువంటి పలు రకాల ప్రదేశాలు తిరగాలి, వాటి గురించి కూడా తెలుసుకోవాలి అన్నటువంటి కోరిక కూడా అధికంగా ఉంటుంది. శాస్త్రాల పట్ల కూడా నమ్మకం విశ్వాసం అంటాం కదా, అవి కూడా కాస్త అధికంగా ఉంటుంది. శాస్త్ర పరిజ్ఞానం కూడా కాస్త ఉంటుందని చెప్పవచ్చు. అంటే వీరు ఏ వృత్తి వ్యాపారంలో ఉన్నప్పటికీ ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా పలు రంగాల పట్ల చక్కని ఆసక్తిని కలిగి ఉంటారు.
పలు రంగాల పట్ల తెలివితేటలు కూడా కొంతవరకు అంటే జ్ఞానాన్ని అంటాం కదా, ఆ జ్ఞానాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇక స్నేహితులతోటి సరదాగా గడపాలి, కుటుంబ సభ్యులతోటి సరదాగా గడపాలి అనేటువంటి కోరిక వీరికి చాలా అధికంగా ఉంటుంది. అంటే మనం మామూలుగా చెప్పాలంటే పార్టీస్ చేసుకోవడం అంటాం కదా, ఇటువంటి వాటి ఈ మే నెలలో జన్మించిన వారికి ఆసక్తి కాస్త అధికంగా ఉంటుంది. దానికోసం డబ్బు కూడా కాస్త విరివిగా ఖర్చు చేస్తారు. అంటే సంపాదించిన డబ్బు పార్టీల కోసం ఎక్కువగా ఖర్చు చేయడం కూడా చూడవచ్చు. అంటే స్నేహితులతో కలిసి హోటల్స్కి వెళ్ళడం కావచ్చు, రెస్టారెంట్స్కి వెళ్ళడం కావచ్చు, లేదా టూర్స్ వెళ్ళడం అంటాం కదా, ఇటువంటి వాటి కోసం డబ్బు ఖర్చు చేయడం. త్యాగబుద్ధి కూడా వీరికి కాస్త అధికంగా ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా త్యాగధనులుగా వీరు సంఘంలో గుర్తింపు పొందుతారు. ఇక అదేవిధంగా వీరికి ఉన్న శక్తిని అంతటినీ కూడా దారపోసి ఇష్టపడ్డ దానికోసం కష్టపడే మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది. అంటే వీరికి ఏదన్నా ఒకటి ఇష్టం అనుకుందాం, ఆ ఇష్టం కోసం ఎంతటి కష్టానికైనా సరే వీరు వెనకాడరు. తమకున్న శక్తియుక్తులన్నింటినీ కూడా ఆ పని పూర్తవడం కోసం ధారపోస్తారు. ఒకవేళ ఆ పని చేయడం వీరికి ఇష్టం లేకపోతే మాత్రం ఏ మాత్రం కూడా అటువైపు వీరు కన్నెత్తి కూడా చూడరని చెప్పవచ్చు. వీరికి ఇష్టమైన వ్యక్తులు, ఇష్టమైన ప్రదేశాలు, ఇష్టమైన పనులుంటే మాత్రం ఎంతటి కష్టానికైనా సరే, రాత్రి పగలైనా సరే కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు. వీరికి ఇష్టం లేని పని చేయించడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదని చెప్పవచ్చు. ఇక అందరితో కూడా స్నేహభావంగా ఉంటారు, కానీ కొంతమంది వ్యక్తులతోటే బాగా సరదాగా గడిపే ప్రయత్నం చేస్తారు, ఇష్టంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. తమకు ఉన్నటువంటి కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో వారు అందరితో కూడా ఆ సమస్యల గురించి చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా ఇష్టపడరు. అంటే కొంతమంది వ్యక్తులు కుటుంబంలో ఏదైనా చిన్న సమస్యలు, ఇబ్బందులు వస్తే వెంటనే 10 మందికి చెప్తుంటారు. అలా కాకుండా ఈ మే నెలలో జన్మించిన వారి యొక్క గొప్పతనం ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా తమ కష్టాలు బయట వారికి తెలియకూడదు. తమ కష్టాన్ని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకు, వారిని బాధ పెట్టడం ఎందుకు, తమ కష్టం వచ్చింది, తాము ఆ కష్టం నుంచి ఎలా బయటపడాలని చెప్పి ఆలోచన చేస్తారు. ఆ కష్టం నుంచి బయటపడిన తర్వాత వారికి ఇష్టమైన అందరికీ చెప్తారు, పలానా రోజు నాకు ఈ విధమైన ఇబ్బంది కలిగింది, నేను దీన్ని ఈ విధంగా ఆ కష్టాన్ని ఎదుర్కొన్నాను, అధిగమించానని చెప్తారు తప్పితే వారికి ఏదన్నా ఇబ్బందులు కానీ కష్టాలు కానీ ఉంటే సాధ్యమైనంత వరకు కూడా బయట వ్యక్తులు తెలియకుండా ఉండేలా వీరు ప్రణాళికలు రూపొందించుకుంటారు. అలా అని చెప్పి సీక్రెట్స్గా దాచిపెట్టాలని వీరి ఉద్దేశం కాదు. కొంతకాలం తర్వాత అంటే ఆ కష్టం నుంచి గట్టెక్కిన తర్వాత ఖచ్చితంగా కూడా ఈ విషయం 10 మందికి కూడా చెప్తారని చెప్పొచ్చు. తాము సంతోషంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, తాము ఉన్నంతలో తాము ఆనందంగా ఉన్నాం అన్న విషయాన్ని పదే 10 మందికి కూడా చెప్తుంటారు. కాబట్టి చూసిన వారు అబ్బో వీరికి ఏంటి ఎంత ఆనందంగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, సుఖంగా జీవిస్తారని చెప్పి అనుకుంటారు. కానీ వారికి ఉన్నటువంటి కష్టాలు మాత్రం సాధ్యమైనంత వరకు కూడా ఇతరులకు చెప్పడానికి పెద్దగా ఇష్టపడరు. కేవలం తమకు నచ్చిన వ్యక్తులు, బాగా ఇష్టమైన వ్యక్తులు, ఇద్దరు ముగ్గురు ఉంటారు కదా ప్రతి ఒక్కరికి, అటువంటి వారితో మాత్రం కొంతవరకు వీరు ఆ విషయాలు షేర్ చేసుకుంటారు. ఇక అదేవిధంగా వీరు పనిచేసేటువంటి కార్యాలయాన్ని కానీ లేదా వీరు ఉన్నటువంటి నివసించే ఇంటిని కానీ ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటారు. వీరు నమ్మేటువంటి వేదాంతం ఒకటి, ఎక్కడ పరిశుభ్రంగా ఉంటుందో మనసు ప్రశాంతంగా ఉంటుంది, మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో ఆటోమేటిక్గా భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయి అని చెప్పి ఎక్కువగా నమ్మడం వల్ల వారు నివసించే ఇంటిని కానీ, చుట్టుపక్కల వారి ఇంటి పరిసర ప్రాంతాలను కానీ లేదా పనిచేసే కార్యాలయాన్ని కానీ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకుంటారు. వారు ధరించే వస్త్రధారణ కూడా ఎప్పుడూ కూడా కాస్త విశిష్టంగా ఉంటుంది. 10 మంది చూడంగానే ఆ వ్యక్తిని గుర్తుపట్టేలా వారి వస్త్రధారణ కూడా ఉంటుంది. అదేవిధంగా 10 మందికి చూడగానే గౌరవం కలిగేలా కూడా వారి వస్త్రధారణ ఉంటుందని చెప్పవచ్చు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. మే మాసంలో జన్మించిన వారు చూడంగానే వస్త్రధారణ పట్టే కూడా మనం కొంతవరకు గుర్తించవచ్చు. అంటే ఎప్పుడు కూడా మంచి వస్త్రధారణ అంటాం కదా, అది ఎక్కువగా చేస్తుంటారు. భగవంతుని పట్ల విశ్వాసం కూడా అచంచలంగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కూడా భగవంతుని పట్ల నమ్మకం కూడా వీరికి అధికమవుతుంది. ఎన్ని కష్టాలు నష్టాలు వీరి జీవితంలో వచ్చినప్పటికీ కూడా ఎవరి అండాదండ లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా ఆ కష్టాల నుంచి బయటపడతారు. తెలివితేటలతోటి ఇందాక చెప్పిన త్యాగబుద్ధి అధికంగా ఉంటాం, నచ్చిన దానికోసం ఎంతైనా కష్టపడే మనస్తత్వం వీరి జీవితంలో వీరిని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్తుందని చెప్పవచ్చు. వీరు ఎప్పుడూ కూడా న్యాయంగా ఉండాలి, ధర్మంగా జీవించాలి అని చెప్పేసి ఎప్పుడూ కూడా ఆలోచనలు చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో వీరికి విజయం రావడం కొంతవరకు ఆలస్యమైన లేదా వీరి విజయాన్ని 10 మంది గుర్తించడం ఆలస్యమైనప్పటికీ కూడా ఖచ్చితంగా కూడా ఏంటంటే వీరు విజయాలు సాధిస్తారు. కానీ న్యాయ మార్గాన వెళ్ళాలి, న్యాయంగా సంపాదించాలి, న్యాయంగా జీవించాలనే కోరిక వీరికి నరనరాన జీర్ణించుకుపోయి ఉంటుంది. దీనివల్ల ఏంటంటే జీవితంలో వీరి ఎదుగుదల కాస్త స్లోగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అనుకున్నది మాత్రం సాధించడంలో వీరు వెనకడుగు వేయరు. ఇక చాలామందికి చిన్న వయసులోనే వివాహం కావడం కూడా ఈ మే నెలలో జన్మించిన వారిని మనం అధికంగా చూడవచ్చు. ఉద్యోగ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ చక్కగా రాణించే వ్యక్తులుగా వీరిని చెప్పవచ్చు. ఇష్టమైన వ్యక్తులకు వీరిని ఎవరైతే ఇష్టపడతారో ఆ వ్యక్తుల కోసం ఎంతటి త్యాగానికన్నా సిద్ధపడతారు. ఇష్టం లేని వ్యక్తుల వైపు కన్నెత్తి చూడడం కూడా వీరు ఇష్టపడరు. ఇక వీరికి ఆరోగ్య విషయానికి వస్తే రక్తపోటు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం వీరికి కాస్త అధికంగా ఉంది. అదేవిధంగా కిడ్నీ మరియు లివర్ లాంటి వ్యాధులకు
వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మే మాసంలో జన్మించిన వారు జీవితాంతం కూడా ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధ వహించడం చాలా మంచిది. ఇక వీరికి కలిసి వచ్చే రోజులు మంగళవారం, శుక్రవారం ఈ 2 రోజులు కూడా వీరికి అదృష్టానికి దగ్గరగా నడిచే రోజులు. కాబట్టి ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు శుక్రవారం కానీ లేక మంగళవారం కానీ చేయడం చాలా మంచిది. ఇక అదృష్ట రంగుల విషయానికి వస్తే వీరికి నీలం రంగు చక్కగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఎరుపు, రోజ్ కలర్ అంటాం కదా, ఇవి కూడా వీరికి చక్కగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. విన్నరగా మే నెలలో జన్మించిన వారి యొక్క గుణగణాలు, వారి బలాలు, బలహీనతలు. ఇక ఇప్పుడు శుభకరం అన్న అంశంలో భాగంగా కుటుంబం కష్టాల పాలైంది, కుటుంబంలో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో వారు వాటి నుంచి బయటపడడానికి కుటుంబ యజమాని ఆచరించాల్సిన ఒక చక్కటి పరిహారం గురించి తెలుసుకుందాం. కుటుంబ కష్టాల నుంచి బయటపడాలి, కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా జీవించాలి అని చెప్పి ఎవరైతే యజమాని కోరుకుంటున్నారో అంటే ఆ కుటుంబ యజమాని వారు ఏం చేయాలంటే ఎక్కడన్నా నదీ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రవహించే నదిలో ఒక ఎండు కొబ్బరికాయని వదలాలి. ఈ విధంగా తరచుగా చేస్తుండాలి. అంటే కొన్ని సందర్భాల్లో నివసించేటటువంటి దగ్గర నదీ పరివాహక ప్రాంతం ఉండకపోవచ్చు. అలా వెళ్ళినప్పుడు వదలడం, లేదా ఆ ప్రాంతంలో అంటే నదీ పరివాహక ప్రాంతంలో నివసించేవారు ఇలా 43 రోజుల పాటు ప్రతినిత్యం కూడా చేయవచ్చు. ఇలా ఎండు కొబ్బరికాయని ప్రవహించే నీటిలో తరచుగా వదులుతూ ఉండడం వల్ల ఈ కుటుంబ కష్టాల నుంచి వీరికి బయటపడడానికి చక్కటి మార్గాలు లభిస్తాయని చెప్పవచ్చు. విన్నర్గా ఇదండి ఇవాల్టి శ్రీకరం శుభకరం. రేపటి కార్యక్రమంలో మరికొన్ని ఆసక్తి కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. జ్యోతిష వాస్తు సలహాలకై వక్కంతం చంద్రమౌళి. ఫోన్ నంబర్ 04065274939. సెల్ నంబర్ 9885299400. వెబ్సైట్ www.janmakundali.com.